ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం హీటు మీద ఉన్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే దాదాపు సగం స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేసింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక విపక్షాల మధ్య పొత్తుల వ్యవహారంతో అభ్యర్థుల ప్రకటన కాస్త లేట్ అవుతుందని నేతలు చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై అంతర్గతంగా కొంత క్లారిటీ ఉందని తెలుస్తోంది. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే చర్చ సాగుతూ వస్తోంది. కోస్తా నుంచి లేదా రాయలసీమ నుంచి ఆయన పోటీ చేశారనే ప్రచారం సాగుతోంది విషయం తెలిసిందే. దీనిపై జనసేన అధినేత ఇకపోతే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎన్నికల్లో భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని వెల్లడించారు జనసేన పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ గారు. ఇకపోతే ఆయన మీడియాతో మాట్లాడిన ఆయన జనసేనని భీమవరం పర్యటన మరుసటి రోజుకు వాయిదా పడినట్టు తెలిపారు. అంతే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నిన్న కాకుండా ఈ రోజు ఉదయం హెలికాప్టర్లో పవన్ కళ్యాణ్ గారు భీమవరం వస్తారని తెలిపిన విషయం తెలిసిందే. రాజమండ్రిలో కొన్ని కార్యక్రమాలు పెరగడం మూలంగా పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తుంది. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారికి దేశ రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉన్నారు. ఆయన గురించి తాజాగా పీఎం మోడీ గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాజకీయాల్లో ప్రస్తుతం కీలకంగా మారారు. గ్రేట్ పర్సన్ అతను. వ్యక్తిగతంగా ఆయన ప్రజలకి చేసే సేవలు అమోఘం. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్తోనే నా ప్రయాణం అంటారట మోడీ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది.